హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవాని. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి ఎప్పుడూ కోరుకుంటానండి. అలాగే ఈరోజు నేను చేపలు ఇచ్చుకున్నాను. చిన్న వీడియో పెట్టాను కదండి. సావిడేలు ఇచ్చుకున్నాను. ఇది ఎప్పుడో ఇంచుమించు మా అత్తగారు ఉన్నప్పుడు తిన్నానండి ఈ కూర. అప్పుడు ఆవిడ పెద్ద పెద్ద సావిడేలు ఇచ్చుకుందండి. ఇప్పుడైతే ఆ సావిడేలు రావట్లేదు. చిన్న చిన్న సావిడేలు ఇచ్చుకుని మీకు కూర ఎలా వండాలో నేను చూపిస్తానండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా చేపలు చేసుకుందామండి. ఈ చేపలకు పొలుసు ఉండదండి. మనం తల తోక తీసేసి శుభ్రంగా తోముకుని ముక్కలు కోసుకోవటమేనండి. కాకపోతే తోముకునేటప్పుడు ఎలా తెల్లగా వస్తుందో చూసారా? అలా తెల్లగా వస్తుందండి, పొలుసు ఉండదు. మా పెరట్లో ఉన్న చెట్టుకి 4 పచ్చిమిరకాయలు కాసినాయండి. అవి 4 పచ్చిమిరకాయలు కోసుకుందాం కూరలోకి. కానీ ఫ్రెండ్స్, వీడియో మాత్రం పూర్తిగా చూడండి. సావిడేల కూర నేను ఎలా వండుతున్నానో చూడండి ఫ్రెండ్స్. కాకపోతే ఇది బాలింతరాలు కూడా తినొచ్చండి. అందరం చిన్నపిల్ల సైతం అందరూ తినొచ్చు ఈ కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. మా అత్తగారు అప్పట్లో వండింది ఈ కూర, ఆవిడ వండారు. ఇప్పుడైతే నేనైతే ఈ మధ్యకాలంలో రావట్లేదండి సావిడేలు. ఈ సావిడేల కూర నేను ఎలా వండుతున్నానో చూడండి ఫ్రెండ్స్. అలాగే 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ధనియాలు 1 స్పూను, కొద్దిగా జీలకర్ర, 2 ఉల్లిపాయలు శుభ్రంగా మిక్సీ పట్టేసుకుందామండి. అలాగే గ్యాస్ మీద నూనె వేసి 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసిన ఉల్లిపాయ ఉంది కదండి, పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు శుభ్రంగా దోరగా వేయించుకుందామండి. ఈ సావిడేల కూర అండి చాలా చాలా బాగుంటుందండి. కూర గోదావరి సావిడేలండి ఇవి. అందుకే నేనేమంటానంటే బాలింతరాలు కూడా 3వ నెల రాగానే ఈ కూర వేసుకోవచ్చు. 2 నెలలు పూర్తి అయిపోగానే 3వ నెల వచ్చిన వెంటనే ఈ కూర వేసుకోవచ్చు. కాకపోతే దంచిన మసాలా ఫ్రిడ్జ్లో ఉందండి, కొద్దిగా అది వేసాను. కొద్దిగా పసుపు దోరగా వేయించుకుందామండి. ఫ్రెండ్స్, వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. మా అత్తగారు అప్పట్లో వండింది అన్నాను కదండి. మళ్ళీ నేను ఇప్పుడు 15 సంవత్సరాలు అయిందండి నేను తిని ఈ కూర. కాకపోతే మీకోసం పని కట్టుకుని ఇచ్చుకుని వండుతున్నానండి. కొద్దిగా మసాలా పౌడర్, ధనియాల జీలకర్ర పౌడరు అలాగే వేయించుకుందామండి. చూడండి, ఇలా వేయించుకోవాలి మనం. ఈ రకంగా వేయించుకుంటేనే మనకు కూర అన్నది టేస్ట్ వస్తుందండి. మసాలా వాసన గుమగుమలాడిపోతుందండి. అలాగే చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు పట్టించాను కదండి. కాకపోతే కొద్ది కారం తక్కువైనట్టుంది. అదే పెద్ద స్పూన్ అయితే అండి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. నా చిన్న స్పూన్ గురించి సరిపోలేదండి కారం. ఇంకో 2 స్పూన్లు వేస్తాను. అయితే వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అదిగండి, ఒక 2 స్పూన్లు కారం వేసానండి. కొద్దిగా, ఎందుకంటే సావిడేలు ఎగిరే పెట్టుకుంటారండి, పులుసు పెట్టుకోరు. ఎగురు పెట్టుకుంటేనే బాగుంటుందండి. మసాలా పెట్టుకుని చాలా చాలా బాగుంటుందండి కూర. మీరు అసలు ఎక్కడన్నా ఈ సావిడేలు దొరికితే అస్సలు వదిలిపెట్టకండి. ఇంకా ఈ చిన్న చిన్న సావిడేలండి, పెద్ద పెద్ద సావిడేలు ఉంటాయంటండి. ఒకసారి మా అత్తగారు వండిందండి, పెద్ద పెద్ద సావిడేలు వండిందండి. కూర అంటే దాకతో సహా తినేసామండి. అలా వండిందండి ఆవిడ కూర. చాలా బాగా వండేవారు. కాకపోతే ఈ చిన్న చిన్న సావిడీల గురించి కూర అయితే దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇలా వండుకోవాలండి కూర. సావిడీల కూర అయితే రెడీ అయిపోతుందండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకుని. పెద్ద సావిడీలు కూడా ఉంటాయండి, గేదె సావిడీలు అంటారంటండి. అయ్యా, ఇంత అరచేత అంత ఉంటుందంటండి. అది కూడా మీరు ఎక్కడన్నా కనిపించినా సావిడీలు పొడుగ్గా ఉంటాయి కాబట్టి వదలకండి, కొనుక్కుని ఇలా వండినట్టు నేను ట్రై చేయండి మీరు. కూర అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుని దించేసుకుందామండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోద్దండి కూర. మనం చేపల కూర ఎప్పుడైనా వండుకున్నా సరే అండి, వేడి వేడిగా అన్నం పెట్టుకుని కూర వేసుకుని తినాలండి. దీంట్లోకి రసం పెట్టుకుంటే బాగుంటుందండి. కాకపోతే మజ్జిగ మాత్రం చేపల కూర వేసుకున్న రోజుని మజ్జిగ మాత్రం వేసుకోకండి, వేసుకోకూడదు కూడానండి. చేపలు వేసుకున్న రోజున మజ్జిగ వేసుకోకూడదు, పెరుగు వేసుకోకూడదు. అందుకు చారు రసమో పెట్టుకుని తినాలండి, సాంబార్ అయినా సరే.
అదిగోండి వేడి వేడి అన్నంలో కూర వేసుకుని తినేస్తే చాలా చాలా సూపర్గా ఉందండి, అదిరిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ముఖ్యంగా చేయండి ఫ్రెండ్స్. కూర అయితే చాలా చాలా బాగుందండి, అదిరిపోయిందండి. అంత బాగుంటుంది అనుకు నేను కూడా ఊహించలేదండి. అంత బాగుందండి కూర. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సావిడీలు మాత్రం ఎక్కడ కనపడ్డా వదలకండి.